ఒకరిని పంపలేక మా చెల్లెల్నే పంపించింది అమ్మవారు. నిజంగా నాకు ఇదొక వరమే. ఎక్కడ దిక్కులేక ఆఖరికి చెల్లెల్ని పిలిపించుకున్నావు అన్నమాట. తులసి, జానుకి వాయనమివ్వు. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. వారే రెండో వాహనాన్ని ఎవరికి ఇవ్వాలి? పూజలో నీ పక్కన కూర్చోలేకపోవచ్చు తులసి. కనీసం ఈ వాయనమైనా ఇప్పించాలి. ఇప్పించి తీరుతాను. హలో. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? బానే ఉంది కానీ నీ అంత గొప్పగా అయితే లేదులే బ్రో. ఏంటి ఇలా కాల్ చేసావు? ఏం లేదు బ్రో, నువ్వు అర్జెంటుగా మీ వైఫ్ని తీసుకొని మా ఇంటికి రావాలి. ఇవాళ? ఇప్పుడే. ఏంటి మ్యాటర్? వస్తే నీకే తెలుస్తుంది. నువ్వు చెప్తే ఆలోచిస్తాను. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, తులసి పూజ చేసింది. జాను వాయనం తీసుకోవాలి. ఓ, వాయనం కోసం నా జానుని అంత దూరం తీసుకురావాలా? పోర్టర్లో బుక్ చేయి బ్రదర్. కొరియర్ బాయ్ డెలివరీ చేస్తాడు. ఇక్కడ మేము రిసీవ్ చేసుకుంటాం. వాయనం అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేది కాదు బ్రో. దానికంటూ ఓ పద్ధతి ఉంది. ఇంటికి వచ్చే తీసుకోవాలి. అయితే ఇవాళ రాలేను బ్రదర్. నువ్వు రాకపోతే నేను ఊరుకుంటానా? ఏం చేస్తావు? గుడిలో కోనేట్లో తోసేసింది నువ్వు మర్చిపోయావేమో. చూసినా నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడేంటి అది మరీ మరీ గుర్తుకొస్తోంది. ఓకే, సీ యు. యా, ఆ డీల్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మీరిలా మెత్తగ్గా ఉండబట్టే అది రోజు రోజుకి ఇక్కడ పాతుకుపోతోంది. దాన్ని అష్ట కష్టాలు పెట్టి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలి. ఈ బతుకు నాకు వద్దు అనేలా జీవితం మీద విరక్తి కలిగించాలి. అప్పుడే ఇంట్లో నుంచి అది పారిపోతుంది. తులసి పాతుకుపోవాలనే కదా నీ పెళ్లి ఆగిపోయేలా చేసి తులసిని ఈ ఇంటి చిన్న కోడలుగా రప్పించింది. బాగా చెప్పావమ్మా. దాన్ని ఇంట్లో కోడలుగా కాదు, కనీసం ఒక మనిషిలా కూడా బతకనివ్వకూడదు. అవునత్తయ్య, మనిషిగా బతకనివ్వద్దు అంటే ముందు దాన్ని పని మనిషిని చేయాలి. సూపర్ ఐడియా. తులసిని పని మనిషిని చేయటమే కాదు, ఉన్న పని వాళ్ళందరినీ వెంటనే తీసేయాలి. ఇది ఇంకా సూపర్. అయితే ఆ పని ఏదో ఇప్పుడే చేద్దాం. రాములమ్మా, చంద్రమ్మా, ఓసారి ఇలా రండి. రే సిద్ధు, ఇలా రా.
ఏంటన్నా? ఈ డబ్బా పని వాళ్ళకివ్వు. దేనికి నాన్న? ఇవ్వరా చెప్తాను. తీసుకోండి.